పూజలు నిర్వహించారు. ఇక ఈ ఉదయం 7 గంటలకు బడా గణేష్ శోభాయాత్ర వైభవంగా ప్రారంభమైంది. రాజ్దూత్ సర్కిల్, టెలిఫోన్ భవన్, తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీదుగా వినాయకుడు ఎన్టీఆర్ మార్గ్ చేరుకున్నాడు. ఈ నేపథ్యంలో శోభాయాత్ర మార్గంతో పాటు ఎన్టీఆర్ మార్గ్ లో పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రతిష్టాత్మకమైన ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున గణేష్ విగ్రహాలన్నీ కూడా ఈ యొక్క శోభాయాత్ర పాల్గొని హుస్సేన్ సాగర్ నిమజ్జనానికి అయితే వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం మోహన్జాయి మార్కెట్ వద్ద ఉన్నాం. మనం ప్రస్తుతం గమనిస్తే ఇక్కడ చార్మినార్ దగ్గర నుండి చార్మినార్, షాలిబండ, అదేవిధంగా మదీనా, అదేవిధంగా బేగం బజార్, అఫ్జల్గంజ్, ఈ గోషామహల్, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో మొత్తం కూడా ఓల్డ్ సిటీ ప్రాంతాల నుంచి మొత్తంగా కూడా గణనాథులు ఒక్కొక్కటిగా యొక్క గంగమ్మ ఒడికి చేరుకోవడానికి అయితే సిద్ధమవుతున్నాయి. శోభయాత్రలో మొత్తంగా కూడా శోభయాత్రలో అయితే పాల్గొని గంగమ్మ ఒడికి చేరేందుకైతే సిద్ధమవుతున్నాయి. ఇక్కడ నుంచి మొత్తంగా కూడా అబీడ్స్, అదేవిధంగా బషీర్బాగ్ తర్వాత లిబర్టీ నుంచి హుస్సేన్ సాగర్కి అయితే ఈ యొక్క శోభయాత్ర అయితే జరుగుతుంది. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రత్యేక ఏర్పాట్లు, ప్రత్యేక బలగాలను కూడా ఇక్కడ మోహరించి ఎక్కడ కూడా ఎట్లాంటి సంఘటన జరగకుండా పెద్ద ఎత్తున అయితే ఇక్కడ మోహరించిన పరిస్థితి అయితే ఉంది. మనం ప్రస్తుతం విజువల్స్లో కనుక చూస్తే మాత్రం పోలీసులు ఎక్కడికక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఈ యొక్క శోభయాత్రకు సంబంధించిన వినాయకులు ఏదైతుందా వినాయకులందరూ గణనాథులు మొత్తం కూడా అంటే ట్రాఫిక్ జామ్ కాకుండా వెంటనే పంపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే కనుల పండుగ ఈ యొక్క గణేష్ శోభయాత్ర జరుగుతుందని చెప్పవచ్చు. మనం ప్రస్తుతం విజువల్స్లో చూస్తే నెమలి సంబంధించి నెమలి పింఛన్ మొత్తంగా కూడా గణనాథునికి ఒక మండపంలో కార్పైన ఏర్పాటు చేసి గంగమ్మ ఒడిలోకి పెద్ద ఎత్తున జోష్ తోటి, అంటే ఎంత భక్తి శ్రద్ధలతో అయితే వారు ఈ యొక్క పూజలు నవరాత్రులు నిర్వహించారో అంతే భక్తి శ్రద్ధలతో అయితే ఈ యొక్క నిమజ్జనం చేయడానికి అయితే పెద్ద ఎత్తున తీసుకెళ్తున్న పరిస్థితి. అదేవిధంగా చాలా వరకు కూడా ఈ యొక్క గణనాథుని ఏదైతే 9 రోజులు నవరాత్రులు ఎంత భక్తి శ్రద్ధతో అయితే వారంతా కూడా కొలిచారో అంతే భక్తి శ్రద్ధతో అంతే సంతోషంగా ఈ యొక్క గంగమ్మ ఒడిలోకి గణనాథుని చేర్చాలన్న ఉద్దేశంతో అయితే శోభయాత్రల్లో అంగరంగ వైభవంగా చాలా సంతోషంగా వీరంతా కూడా పాల్గొంటున్న విజువల్స్ మనం క్లియర్గా కూడా కనుకోవచ్చు. చాలా వరకు ముఖ్యంగా ఈ యొక్క శోభయాత్రలో భాగంగా వినాయకులన్నీ కూడా గంగమ్మ ఒడి చేరుతున్న నేపథ్యంలో కూడా నగర వీధులన్నీ కూడా వివిధ కళారూపాలు ఉన్న గణనాథులను అయితే మనం విజువల్స్లో కనుక గమనించవచ్చు. పెద్ద ఎత్తున కనుల పండుగగా ఈ యొక్క శోభయాత్ర కొనసాగుతుందని కూడా చెప్పవచ్చు. వివిధ రకాల రూపాల్లో అయితే గణనాథుడు హైదరాబాద్ నడిబొడ్డున నగర వీధుల్లో అయితే దర్శనమిస్తున్న విజువల్స్ మనం చూడవచ్చు. మొత్తంగా ఒక కనుల పండుగగా ఈ యొక్క గణనాథునికి సంబంధించిన శోభయాత్ర అయితే కొనసాగుతుందని చెప్పవచ్చు. పెద్ద ఎత్తున అంటే ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలంతా కూడా ఈ యొక్క హైదరాబాద్లో జరిగే శోభయాత్రకు హాజరు కావాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఇక్కడికి అంతా కూడా వస్తున్న పరిస్థితి అయితే ఉంది. సో ఈ నేపథ్యంలోనే అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక్కడ కూడా దాదాపుగా అంటే హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో దాదాపుగా ఈ యొక్క విగ్రహాలన్నీ కూడా హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపెడతారు. సో ఈ నేపథ్యంలోనే చాలా వరకు కూడా దాదాపుగా 40 లక్షలు ఉన్నాయని చెప్పేసి పోలీసులు అధికారులు అంచనా వేసిన నేపథ్యంలో 20 ప్రధాన చెరువులే కాకుండా బేబీ పాయింట్స్ కోసం చాలా వరకు కూడా చిన్న ఏర్పాట్లు కూడా అయితే చిన్న చెరువులాగా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. దాదాపుగా 40 గంటల పాటు ఈ యొక్క శోభయాత్ర జరుగుతుందని చెప్పేసి కూడా పెద్ద పోలీసులు అయితే అంచనా వేస్తున్నారు. మనం ప్రస్తుతం విజువల్స్ చూస్తే చాలా వరకు కూడా 8 ఫీట్ల 6 నుంచి 8 ఫీట్లు అంతకన్నా ఎక్కువ గణనాథులు ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటిగా మండపం నుంచి బయటకు వస్తున్నాయి. ఈ యొక్క శోభయాత్రలో పాల్గొనడానికి వస్తున్నాయి. ఇప్పటి వరకు కూడా చాలా వరకు కూడా ఈ యొక్క చిన్న గణనాథులు చిన్నపిల్లలు ఎక్కువగా వారి యొక్క ప్రేమతోటి ఒక చిన్నపిల్లలు పెట్టుకున్నారు. వాళ్ళు చిన్నపిల్లలు ఎక్కువగా చిన్న గణనాథులు ఎక్కువగా అయితే ప్రస్తుతం ఈ యొక్క శోభయాత్రలో భాగస్వామ్యం అయ్యాయి. కాసేపట్లో
ఈ యొక్క పెద్ద గణనాథులు కూడా శోభయాత్రలో భాగస్వామ్యం అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. మనం ప్రస్తుతం విజువల్స్లో కనుక చూస్తే విభిన్న రూపాలు, విభిన్న రకాల అంటే విభిన్న ఆకృతుల్లో, విభిన్న రూపాల్లో అయితే గణనాథుడు మనకు దర్శనమిస్తున్నారు. మనం విజువల్స్లో కనుక గమనిస్తే మాత్రం చాలా వరకు కూడా గణనాథుడు ఒక్కొక్క రకమైన అంటే వారికి చాలా వరకు కూడా చాలా రూపాల్లో కూడా ఈ యొక్క గణనాథుడు దర్శనమిస్తున్న విజువల్స్లో మనం చూడవచ్చు. మనం ప్రస్తుతం విజువల్ చూస్తే చాలా వరకు కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క గణనాథుని అంటే ఏదైతే మండపం ఏ విధంగా అలంకరిస్తారో అదే విధంగా ఈ యొక్క గణనాథుని తీసుకెళ్లే వాహనం కూడా ఆ విధంగా అలంకరించి పెద్ద ఎత్తున ఈ యొక్క శోభయాత్ర అయితే నిర్వహిస్తున్నారు. భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా చాలా సంతోషంగా ఈ యొక్క గణనాథుని గంగమ్మ ఒడికి చేర్చేందుకైతే వారంతా కూడా శోభయాత్ర నిర్వహిస్తాం. ప్రస్తుతం మనం విజువల్స్లో కనుక గమనిస్తే చాలా వరకు కూడా చిన్నపిల్లలు ఎక్కువగా సంతోషంగా అంటే గణేశుడు గణనాథుడు అనగానే మొదటగా చాలా వరకు కూడా చిన్నపిల్లలు పెద్ద ఎత్తున ఆసక్తి చూపెట్టారు. సో ఈ నేపథ్యంలో వారి చిన్నపిల్లలు పెద్ద ఎత్తున చాలా సంతోషంగా ఈ యొక్క గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అనంతరం నిమజ్జన కార్యక్రమంలో అయితే పెద్ద ఎత్తున ఈ శోభాయాత్రలో అయితే వారంతా కూడా పెద్ద ఎత్తున భాగస్వామ్యమై అంగరంగ వైభవంగా సంతోషంగా వారి యొక్క సంతోషాన్ని వెలిబుచ్చుతూ కూడా ఈ యొక్క శోభయాత్రలో అయితే వారు భాగస్వామ్యమైన విజువల్స్ మనం గమనించవచ్చు. అయితే ఇప్పటి వరకు కూడా చాలా వరకు కూడా ఇప్పటి వరకు చాలా అంటే 1 ఫీట్ నుండి 5 ఫీట్ల వరకు ఉన్న గణనాథులు మాత్రమే ఈ యొక్క శోభయాత్రలో అయితే భాగస్వామ్యం అయ్యాయి. మరి కాసేపట్లో 5 ఫీట్ల కన్నా ఎక్కువ ఉన్న విజువల్స్ అంటే ఎక్కువ ఉన్న ఈ యొక్క గణనాథుడు ఈ యొక్క శోభయాత్రలో భాగస్వామ్యం విగ్రహాలన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. మనం విజువల్స్లో కనుక గమనిస్తే చాలా సంతోషంగా ఈ యొక్క శోభయాత్ర అంతా కూడా పాల్గొని తమ యొక్క సంతోషాన్ని వెలిబుచ్చుతూనే 9 రోజులు మేము బొజ్జ గణపయ్యని చాలా ప్రేమతోటి భక్తి శ్రద్ధలతో అయితే మేమంతా కూడా ఈ యొక్క భక్తి పూజలు నిర్వహించాము. అదేవిధంగా ఇప్పుడు కూడా చాలా సంతోషంగా ప్రేమతో ఆయన్ను గంగమ్మ ఒడికి చేరుస్తున్నామంటూ కూడా వారంతా కూడా చెప్తున్నారు. నగర విధులు మొత్తంగా కూడా జై గణేశ గణపతి పప్ప మోరియా అన్న నినాదాలు అంటే ఆ యొక్క స్లోగన్స్తో అయితే మొత్తంగా కూడా నిండిపోయిందని చెప్పవచ్చు. భక్త పరవశంతో భక్తులంతా కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క శోభయాత్రలో భాగస్వామ్యం కావాలని చెప్పేసి వారంతా కూడా ఇక్కడికి వచ్చిన విజువల్స్ మనం గమనిస్తాం. చాలా వరకు కూడా ఈ యొక్క సొంత వాహనాల్లో తమ గణపయ్యని తీసుకెళ్ళడానికి విభిన్న రూపాల్లో అంటే ఏదైతే మండపం ఏ విధంగా అలంకరిస్తామో అదేవిధంగా చాలా వరకు కూడా గణపయ్యని ఈ యొక్క శోభయాత్రలో పాల్గొనేందుకు వారు చాలా డిఫరెంట్గా ఆలోచించి డిఫరెంట్గా ఈ యొక్క తమ వెహికల్ని అలంకరించి ఆ యొక్క గణనాథుని హుసేన్ సాగర్ వైపు అంతా కూడా వారు నిమజ్జనం చేయడానికి అయితే తీసుకొస్తున్న విజువల్స్ అయితే మనం క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ మొత్తంగా కూడా చాలా వరకు ఈ యొక్క భక్తి శ్రద్ధలతో పెద్ద ఎత్తున ప్రజలు కూడా అటు నగర ప్రజలే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక్కడికి ఈ యొక్క శోభయాత్ర చూడడానికి పెద్ద ఎత్తున ప్రజలు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. మనం విజువల్స్ కనుక గమనిస్తే చాలా వరకు జిహెచ్ఎంసీ కార్మికులు కూడా ఈ యొక్క భక్తులు పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో కూడా వారు ఎక్కడికక్కడ ఈ యొక్క భక్తులకు సంబంధించి వాటర్ ప్యాకెట్లు కానీ ఇతర విధంగా చెత్త చేస్తున్న నేపథ్యంలో మొత్తంగా కూడా ఎప్పటికప్పుడు జిహెచ్ఎంసీ వారు కూడా మొత్తంగా కూడా క్లీన్ చేసి నగరాన్ని మొత్తంగా కూడా చేస్తున్న పని చిన్నపిల్లలు ఉన్నారు. మొత్తం నామకే నిత్యమారా ఏం పేరు? నవ్య. ఏం చదువుతున్నావు? గణేష్ ఉత్సవాల్లో పాల్గొన్నావా? ఏం కోరుకున్నావు దేవుని? ఏమని కోరుకున్నావు దేవుణ్ణి? ఏమని కోరుకున్నావు దేవునికి? ఎట్లా ఉంది మంచిగా? పిల్లలు కూడా చాలా సంతోషంగా ఈ యొక్క గణేష్ ఉత్సవాల్లో అయితే పాల్గొన్నారు. ఏం పేరు నీ పేరు? ఏం కోరుకున్నావు గణేష్ని? నాకు చదువు రావాలి మంచిగా. ఏ క్లాస్ చదువుతున్నావు? 4th క్లాస్ చదువుతున్నావా? ఎట్లా అనిపించింది అంటే ఈ 9 రోజులు ఎట్లా ఎంజాయ్ చేసినావు? అంటే గణేష్ సంబంధించి పెట్టినావు కదా, ఎట్లా అనిపించింది? మంచిగా అనిపించింది. ప్రతి సంవత్సరం ఎట్లా చేసావు? ఇట్లా ఏమైనా చెప్పాలంటున్నావా? అందరు మంచిగా ఉండాలి. ప్రతి సంవత్సరం ఇట్లనే
ప్రతి సంవత్సరం ఇట్లనే కావాలి. జై! చాలా వరకు కూడా పిల్లలంతా కూడా పెద్ద ఎత్తున వారంతా కూడా భాగస్వామ్యులు అయి చెప్పుకుంటున్నాం. ప్రస్తుతం రిజల్ట్స్ చూడొచ్చు. ఆపరేషన్ సింధూర్ సంబంధించి ఏదైతే బార్డర్లో జరిగిన యుద్ధానికి సంబంధించి యుద్ధానికి ప్రతీకగా ఈ యొక్క మనం విజువల్స్ లో గమనిస్తే ఆపరేషన్ సింధూర్కి ప్రతీకగా ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ వార్ 2025 అని చెప్పేసి కూడా ఇక్కడ గణనాథుని ప్రత్యేకంగా అలంకరించి గణనాథుని చేతిలో అటు ఏదైతే ఇండియన్ సంబంధించిన వార్కి సంబంధించి మొత్తంగా కూడా గన్స్ అదేవిధంగా రాకెట్లన్నీ కూడా ఏర్పాటు చేసిన విజువల్స్ మనం ప్రస్తుతం విజువల్స్ చూడొచ్చు. ఆపరేషన్ సింధూర్ సంబంధించి అయితే సైనికులు విరోచితంగా పోరాటం చేశారో ఆ విరోచిత పోరాటకు దిక్సూచిగా ఏదైతే అందుకు ప్రతీకగా ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ సంబంధించి పెద్ద ఎత్తున ఈ యొక్క గణనాథుని తన యొక్క రూపంలో ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ సంబంధించి ఏ విధంగా దేశ పోరాటం అంటే దేశం కోసం సైనికులు ఏ విధంగా పోరాడో ఆ పోరాట ప్రతిమగా వారు చేసిన యుద్ధం ఏ విధంగా జరిగిందో ఆ యుద్ధానికి ప్రతీకగా మొత్తంగా కూడా ఇక్కడ వీరంతా కూడా ఇక ఈ యొక్క గణేశుని రూపంలో ఉంచి గణేశుని మొత్తంగా కూడా సైనికులకు సంబంధించి కూడా ఏ విధంగా పోరాడారో ఆ పోరాటానికి సంబంధించి మొత్తంగా కూడా గణేష్ దగ్గర అయితే వారంతా కూడా చూపెట్టే ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ ఏ విధంగా జరిగింది, భారతదేశం యొక్క శక్తి ఏంటి, భారతదేశం దగ్గర ఉన్న మిసైల్స్ ఏంటి, ఆయుధాలు ఏంటి, అదేవిధంగా దేశభక్తిని ఏ విధంగా చాటుకున్నామని చెప్పేసి ఆపరేషన్ సింధూర్ సంబంధించి వీరంతా కూడా భక్తి శ్రద్ధలతో అయితే వీరంతా కూడా ఒక ఆపరేషన్ సింధూర్ సంబంధించి వారంతా కూడా ఏర్పాటు చేసిన విజువల్స్ మనం చూడవచ్చు. ప్రత్యేక ఆకర్షణగా కూడా ఈసారి అంటే గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈసారి ప్రత్యేక ఆకర్షణగా ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ వినాయకుడు విగ్రహాలన్నీ కూడా నిలుస్తున్నాయని చెప్పవచ్చు. చాలా వరకు కూడా దేశభక్తి అంటే ఏదైతే ఆపరేషన్ సింధూర్ అంటే పాకిస్తాన్ ఉగ్రమూకలు మన దేశం పైన దాడి చేసినప్పుడు మన దేశ సైన్యం విరోచితంగా పోరాటం చేసింది. సో ఈ నేపథ్యంలోనే వారంతా కూడా ప్రత్యేకంగా ఈ యొక్క ఆపరేషన్ సింధూర్లో మహిళలు భాగస్వామ్యమయ్యి ఆపరేషన్ సింధూర్ మొత్తంగా కూడా లీడ్ చేసింది మహిళలే కాబట్టి వారికి వారి యొక్క ప్రతీకగా వారి యొక్క అన్ని గుర్తిస్తూ కూడా ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ సంబంధించి మొత్తంగా కూడా విగ్రహాన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం కొంతమంది మనతో పాటు ఆర్గనైజర్స్ కూడా ఉన్నారు. వారితో అంటే ఎవరైతే ఈ విగ్రహాన్ని తయారు చేయాలని ఎందుకు అనిపించింది ఏంటనే దాన్ని కూడా వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీకు ఎందుకు ఈ విగ్రహం తయారు చేయడానికి ప్రత్యేక ఎందుకు అనిపించింది సార్? ఈసారి ఇండియా పాకిస్తాన్ పెద్ద గొడవ అయింది కదా సార్, దానివల్ల ఒకటి పబ్లిక్ కూడా తెలియాలి మిసైల్ సింధూర్ అంటే ఏంటిది చాలా మందికి తెలియదు. ఒక ఆడ అమ్మాయితోనే పాకిస్తాన్కి ఏమవుతుంది ఒక మిసైల్ వేసి పంపించి చూపెట్టారు. ఇండియా కూడా తక్కువ కాదు, పాకిస్తాన్ ఇప్పుడు బతిమిలాడుకుంటున్నది, బాబు మీకు దండం పెడతా నాకు హెల్ప్ చేయని. మేము ఇండియా వాళ్ళం తక్కువ కాదు, ఓపికగా ఉంటాము, మంచిగా కూడా ఉంటాము. ప్రేమ ఇంకా ఎక్కువ ఉంది మన దగ్గర, ఎంత మందికి అంటే అంతమందికి హెల్ప్ చేయొచ్చు. దానివల్ల ఒక మిసైల్ సింధూర్ అని ఈసారి నేను పెట్టాను, నెక్స్ట్ టైం కూడా పెడతా. లేడీ మీద అత్యాచారం అవుతుందిగా చిన్న చిన్న పిల్లల మీద, అది కాన్సెప్ట్ పెట్టి పబ్లిక్ కూడా అందరికి తెలవాలి ఆడపిల్ల కూడా తక్కువ కాదు అని, అది నా కాన్సెప్ట్. ప్రతి సంవత్సరం ఏదో ఎవ్రీ ఇయర్ డిఫరెంట్ చేస్తా సార్. లాస్ట్ టైం చార్మినార్, దాని లాస్ట్ టైం ఐఫిల్ టవర్ మీద పెట్టా, కానీ ఈసారి హైలైట్ ఉన్నదని 11 డేస్కే తీసా మిషన్ సింధూర్ అని. నా కాన్సెప్ట్ అది ఉంది, పబ్లిక్ కూడా అందరూ ఐకమత్యంగా ఉండాలి. ఎట్లా అనిపి మీకు అంటే మొదటగా ఈ విధంగా గణేశం తయారు చేయాలని చెప్పేసి ఎట్లా అనిపించింది? ఎందుకంటే సార్ మొన్న ఇండియా పాకిస్తాన్ గురించి ఏదన్నా గొడవ అయింది కదా, కాన్సెప్ట్ తెలవాలి పబ్లిక్ కూడా అసలు దేని గురించి అయింది. దానివల్ల ప్రతిదీ ఇండియా గురించి పెట్టి పబ్లిక్కి తెలవాలని పెట్టా సార్.
యొక్క ఆపరేషన్ సింధూర్కి సంబంధించి ఎదుర్కొన్న భారత సైనికులు ఏదైతే విరోచితంగా పోరాటం చేశారో ఆ పోరాటానికి సంబంధించి ప్రతీకగా మన యొక్క గణేష్ ఉత్సవాల సందర్భంగా ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ సంబంధించిన వినాయకుడిని అయితే ఏర్పాటు చేశాం. మన దగ్గర ఉన్న రిజల్ట్స్ కూడా మొత్తంగా కూడా ప్రదర్శనలో ఉండాలని చెప్పేసి కూడా ఏర్పాటు చేశామంటూ కూడా భారీ గణనాథుని విభిన్న కళారూపంలో చాలా డిఫరెంట్గా చాలా స్టైల్గా కూడా ఈ యొక్క తయారు చేసి వాళ్ళ కూడా ఈ యొక్క శోభయాత్రలో అయితే నిమజ్జనం చేయడానికి భాగస్వామ్యం చేసిన కోసమా నుండి భారీ గణనాథులు అయితే ఇక్కడికి మోంజాయి మార్కెట్ వద్ద చేరుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున ఒక సంతోషంగా ఆటపాటలతో కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క శోభయాత్రలో అయితే భాగస్వామ్యం అయిన విజువల్స్ మనం క్లియర్గా ఆ విజువల్స్లో చూడవచ్చు. మోంజాయి మార్కెట్ భారీ గణనాథులు అయితే చేరుకోవడం జరిగింది. మోంజాయి మార్కెట్ తర్వాత గణనాథులు ఇక్కడి నుంచి మీదుగా బస్సుగా నుంచి ఇవన్నీ నివర్తించి హైదరాబాద్ నగర వీధుల్లో అయితే సిద్ధమైన పరిస్థితి అయితే ఉంది. కన్నుల పండుగగా రంగరంగ వైభవంగా విభిన్న కళారూపంలో అయితే ఈ యొక్క గణనాథుని ఈ యొక్క హైదరాబాద్ శోభయాత్రలో అయితే గణేష్ చాలా సంతోషంగా వారందరూ కూడా ప్రాంతం మొత్తంగా కూడా భక్తులతో పెద్ద ఎత్తున గణనాథులతో అయితే మొత్తంగా కూడా జై బోలో గణేష్ మహారాజ్కు అంటూ కూడా ఈ యొక్క మొత్తంగా కూడా మారిమోగిపోతున్న పరిస్థితి అయితే ఆ ఉల్లిఖించిన గణనాథుల్ని ఈ యొక్క శోభాయాత్ర వైపుగా ఈ యొక్క గణనాథులు కనుక చూస్తే ఏదైతే వినాయకుడి విగ్రహానికి సంబంధించి మండపం ఉందో అదేవిధంగా టాటా ఏస్పర్ మొత్తం కూడా అలంకరించి తీసుకుపోతున్నారు. కూడా భక్తి శ్రద్ధలతో వారంతా కూడా ఈ యొక్క చేర్చేందుకైతే వారంతా కూడా సిద్ధమైన విజువల్స్ మనం గమనించవచ్చు. ఈ యొక్క పంజాయి మార్కెట్ మొత్తంగా కూడా చిన్న చిన్న గణనాథులతో అదేవిధంగా సైడ్ నుంచి పెద్ద పెద్ద గణనాథులు ప్రాంతం నుంచి పంజాయి మార్కెట్ వైపు మొత్తంగా కూడా పెద్ద గణనాథులు వస్తుంటే ఈ అఫ్జల్గఢ్ కూడా చిన్న చిన్న గణనాథులంతా కూడా ఈ యొక్క హుస్సేన్ సాగర్ వైపు శోభయాత్రలు అయితే వాళ్ళంతా కూడా బాగా ఒకవైపు చిన్న గణనాథులంతా కూడా వస్తున్నాయి, మరోవైపు పెద్ద పెద్ద గణనాథులంతా కూడా ఈ యొక్క శోభయాత్రలు అయితే వారంతా కూడా వస్తున్న విజువల్స్ మనం క్లియర్గా గమనించవచ్చు. భోజనాల సైడ్ పెద్ద పెద్ద గణనాథులు వస్తుంటే ఇప్పుడు కూడా చిన్న చిన్న గణనాథులంతా కూడా ఈ యొక్క శోభయాత్రలో భాగస్వామ్యం కావడానికి అయితే వస్తున్న విజువల్స్ మనం క్లియర్గా గమనించవచ్చు. అయితే పెద్ద ఎత్తున ఈ యొక్క శోభయాత్రలో భాగస్వామ్యం కావడానికి రాష్ట్ర నలుమూలల నుంచి కూడా హైదరాబాద్కు ఈ యొక్క శోభయాత్రలో పాల్గొనాలని చెప్పి చేరుకోవడం జరిగింది. దాదాపుగా 40 గంటల పాటు ఈ యొక్క శోభయాత్ర జరిగే అవకాశం ఉన్నట్టు కూడా పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తంగా కూడా ఈ యొక్క గణనాథులు భక్తి శ్రద్ధలతో నగర నలుమూలల నుంచి కూడా ఈ యొక్క హుస్సేన్ సాగర్ తీరం వైపు చేరుకోవడానికి గంగమ్మ ఒడిలో చేర్చడానికి అయితే భక్తులంతా కూడా సంతోషంగా వస్తున్న పరిస్థితి అయితే ఉంది.